జపాన్లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్త ఏడాదికి ప్రజలందరూ స్వాగతం పలుకుతోన్న వేళ జపాన్ ప్రజల గుండెల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. జపాన్లో షూటింగ్ ముగించుకుని సోమవారం రాత్రి తారక్ హైదరాబాద్ చేరుకున్నారు. వారం రోజుల పాటు అక్కడ దేవర చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమా చిత్రీకరించిన ప్రాంతంలో భూకంపం రావడం తన హృదయాన్ని కలిచివేసిందని, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలని తారక్ ట్వీట్ చేశారు. జపాన్ నుంచి ఇవాళే ఇంటికొచ్చాను. అక్కడ భూకంపం గురించి తెలిసి షాక్ అయ్యాను. భూకంపం బారిన పడిన ప్రజల గురించి తలుచుకుంటే గుండె తరుక్కుపోతోంది. వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. జపాన్ ప్రజలందరూ ధైర్యంగా ఉండండి అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సోమవారం జపాన్లో దాదాపు 21 సార్లు భూమి కంపించడంతో పశ్చిమ ప్రాంతం అస్తవ్యస్తమైంది. 6 మృతి చెందగా పలువురు గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం దేవరలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవరలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా 2 భాగాలుగా రిలీజ్ కానుంది. మొదటి భాగం ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.